శరీర ఆరోగ్యానికి, మనోబలానికి, మన జీవితం సుఖశాంతులమయం కావడానికి పంచభూత నవగ్రహ ధ్యానము ప్రారంభిస్తున్నాము. పంచభూతములనగా పృథ్వీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశములు. అవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములు. వీటిలో 5వ తత్వమైన భూమి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. తపస్సుకు కేంద్రంగా భూగోళము తీసుకుంటున్నాము. ఈ భూగోళం చాలా పెద్దది. 25,000 మైళ్ళ చుట్టుకొలత గలది. మన్ను, లోహములు, రసాయనములతో కూడినది. గంటకు 1000 మైళ్ళ వేగముతో తనని తాను చుట్టూ తిరుగుతున్నది. సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేసే కక్ష్యలో ఒక రోజుకి సుమారు 16 లక్షల మైళ్ళు ప్రయాణం చేస్తున్నది. ఇంత బృహత్తరమైనది ఈ భూగోళం. భూమి గొప్పతనాన్ని మనసును విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. దానితో కలిసిపోయి ప్రాణ సంబంధము ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో భూమి ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. భూమి వలన రేయింబవళ్ళు సర్వకాలములందు, సర్వప్రదేశములందు, సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. భూమిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాము. ఆ భూమే మనముగా, మనమే భూమిగా, భూమి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో 4వ తత్వమైన నీటి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. ఈ భూమి మీద 172 పాళ్ళు నీటి చేత నిండి ఉన్నది. మేఘాలలో, చెట్లలో, ప్రాణులలో నీరు ఉండటాన్ని మనం చూస్తున్నాము. ప్రాణుల జీవితంలో నీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటున్నాము. నీటి గొప్పతనాన్ని మనసుని విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. నీటితో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధం ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో నీటి ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. నీటి వలన రేయింబవళ్ళు సర్వకాలములందు, సర్వప్రదేశములందు, సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. నీటిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాము. ఆ నీరే మనముగా, మనమే నీరుగా, నీటి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో 3వ తత్వమైన అగ్ని మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. భూమి వేగంగా ఆత్మప్రతిష్ఠ చేస్తున్నది. దానివలన భూమి బరువైన కణములన్నీ కేంద్రములో చేరి ఒత్తిడి కలిగిస్తున్నవి. ఈ ఒత్తిడి వలన అణువిచ్ఛేదం కలిగి భూమి కేంద్రములో నిరంతరం అగ్ని ప్రజ్వరిల్లుతున్నది. దాని వేడి భూమిపై వరకు వచ్చి అక్కడ ఉన్న ప్రాణులకు ఉత్తేజాన్ని, ప్రేరణను కలిగిస్తున్నది. ఆ బడబాగ్నిని మన తపస్సుకు కేంద్రముగా తీసుకుంటున్నాము. అగ్ని గొప్పతనాన్ని మనస్సును విస్తరించి వ్యాపించి తెలుసుకొనుచున్నాము. అగ్నితో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకొనుచున్నాము.
ప్రపంచ పరిణామ క్రమంలో అగ్ని ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకొనుచున్నాము. అగ్ని వలన రేయింబవళ్ళు సర్వకాలములందు సర్వప్రదేశములందు సర్వకార్యములందు రక్షణను పొందుచున్నాము. అగ్నిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకొనుచున్నాము. ఆ అగ్ని మనమే అగ్నిగా ఆ బడబాగ్ని మీద మనస్సు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో రెండవ తత్వమైన వాయువు మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. భూమి చుట్టూ 10 మైళ్ళ ఎత్తు వరకు మందముగాను ఆ పైన పలుచుగాను వాయువు ఒక కవచములాగా సుడులు తిరుగుతూ ఆవరించి ఉన్నది. ప్రాణుల జీవితానికి వాయువు ఎంత ముఖ్యమైనది అనే విషయం మనకు తెలుసు. వాయువు యొక్క గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. వాయువుతో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో వాయువు యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. వాయువు వలన రేయింబవళ్ళు సర్వకాలములందు సర్వప్రదేశములందు సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. వాయువును జీవితంలో చక్కగా ఉపయోగించుకోవడాన్ని నేర్చుకుంటున్నాము. ఆ వాయువే మనమే ఆ వాయువుగా వాయువు మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచములో అన్నింటి ఉత్పత్తికి కారణమైనది, సూక్ష్మమైన చలనము కలిగి మూల కారణమైనది ఆకాశం అనే ప్రాణశక్తి. మన శరీరంలో ప్రాణశక్తిగాను ప్రపంచం మొత్తం శక్తి కళముగాను ఎక్కడా ఖాళీ లేకుండా నిండి ఉన్నది ఆకాశం. ఈ ఆకాశం నుంచి ఉత్పన్నమైనవే వాయువు, అగ్ని, నీరు, భూమి అనే 4 భూతములు. మనసుని విస్తరింపజేసి ఆకాశపు గొప్పతనాన్ని తెలుసుకొంచున్నాము. ఆకాశంలో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకొంచున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో ఆకాశపు ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకొంచున్నాము. ఆకాశం వలన రేయింబవళ్ళు సర్వకాలములందు సర్వప్రదేశములందు సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. ఆకాశాన్ని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవడాన్ని నేర్చుకొంచున్నాము. ఆకాశము మనమే ఆకాశంగా ఆకాశం మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
నవగ్రహ తపస్సు. ఆకాశంతో నిండిన శక్తికళమైన విశ్వంలో అనేక కోట్ల నక్షత్రాలను చూస్తున్నాము. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క సూర్యుడే. వాటిలో ఒక నక్షత్రమైనది ఈ భూమి చుట్టూ వస్తున్న సూర్యుడు. సూర్యుని, దానికి సంబంధించిన గ్రహములను నవగ్రహములని పిలుస్తున్నాము. సూర్య కుటుంబానికి చెందిన అన్ని గ్రహముల నుండి వస్తున్న కాంత అలలు మానవుడి శరీరానికి, ప్రాణానికి నేరుగాను, అది సన్నిహితంగాను సంబంధం కలిగి ఉన్నవి. ఇప్పుడు ఈ నవగ్రహముల మీద మనసు కేంద్రీకరించి తపస్సు ప్రారంభిస్తున్నాము. మొదట సూర్యుడి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడు ఒక పెద్ద అగ్నిగోళము. భూమి కంటే పరిమాణంలో సూర్యుడు 19 లక్షల రెట్లు పెద్దది. 25 రోజుల్లో ఒక ఆత్మప్రదర్శన చేస్తున్నది. సూర్యుడి నుంచి నారింజ రంగు కిరణాలు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణాలకు మన శరీరంలో ఉన్న ఎముకలతో సంబంధం ఉన్నది. సూర్యుని కిరణములు మనకు జీవితంలో విజయాన్ని, జ్ఞానాభివృద్ధిని, విద్యలో ఔన్నత్యాన్ని, జీవితంలో మంచిని ఇవ్వగలవు. సూర్యుని కిరణములు మన శరీరంలో, ప్రాణంలో కలుపుకొంచున్నాము. సూర్యుని కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయుగాక. ఆ సూర్యుడే మనముగా, మనమే ఆ సూర్యునిగా, సూర్యుని మీద మనసు కేంద్రీకరించి తపస్సు. బుధగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి మొదటి కక్షలో సుమారు 3 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము బుధుడు. ఇది సూర్యుడిని ఒకసారి చుట్టి రావడానికి 88 రోజులు పడుతున్నది. బుధగ్రహం నుంచి ఆకుపచ్చ కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరములోని చర్మంతో సంబంధం ఉన్నది. బుధుడి ఆకుపచ్చ కిరణాలు మనకు బుద్ధి కుశలత, విద్యాభివృద్ధి, జీవితంలో మంచిని ఇవ్వగలవు. బుధుడి ఆకుపచ్చని కిరణాలను మన శరీరం, ప్రాణంలో కలుపుకొనుచున్నాము. బుధుడి కిరణాలు మనకు ఎల్లప్పుడూ మంచిని చేయుగాక. ఆ బుధుడే మనముగా, మనమే బుధుడుగా, బుధుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. శుక్రగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి సుమారు 6 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము శుక్రుడు. ఇది సూర్యుని ఒక్కసారి ప్రదక్షిణ చేయడానికి 225 రోజులు పడుతున్నది. శుక్రగ్రహం నుంచి తెల్లని కిరణములు ఉత్పన్నమవుతున్నవి.
ఈ కిరణములకు మన శరీరంలో ఈ శుక్లమణి ధాతువుతో సంబంధం ఉన్నది. ఈ కిరణములు మనసుకి సంతోషము, ప్రాణాభివృద్ధి, జీవితంలో మంచిని ఒసంగలవు. శుక్రుడి కిరణములను మన శరీరము ప్రాణముతో కలుపుకొనుచున్నాము. శుక్రుడి కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ శుక్రుడే మనముగా, మనమే శుక్రుడుగా, శుక్రుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. చంద్రగ్రహము మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 3వ కక్ష్యలో సుమారు 9 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదర్శన చేస్తున్న గ్రహము భూమి, భూగోళం నుంచి సుమారు 2,30,000 మైళ్ళ దూరంలో భూప్రదర్శన చేస్తున్న ఉపగ్రహము చంద్రుడు. చంద్రుడు భూమిని ప్రదక్షిణ చేయడానికి సుమారు 29 రోజులు పడుతున్నది. చంద్రుడి నుంచి తెల్లని కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరములోని రక్తముతో సంబంధం ఉన్నది. చంద్రుడి కిరణములు రక్త ప్రసారాన్ని సరిదిద్దగలవు. బుద్ధి కుశలత, జీవితంలో అభివృద్ధిని ఈ కిరణములు ఇవ్వగలవు. చంద్రుడి కిరణములను మన శరీరం ప్రాణంతో కలుపుకొనుచున్నాము. చంద్రుడి కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ చంద్రుడే మనముగా, మనమే చంద్రుడిగా, చంద్రుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. అంగారక గ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 4వ కక్ష్యలో సుమారు 14 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం అంగారకుడు. ఇది సూర్య ప్రదక్షిణ చేయడానికి 18 నెలలు పడుతున్నది. అంగారక గ్రహం నుంచి ఎరుపు రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరములోని మజ్జతో సంబంధం ఉన్నది. అంగారక కిరణములు విజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, జీవితంలో మంచిని ఇవ్వగలవు. అంగారక కిరణములను మన శరీరం ప్రాణంలో కలుపుకొనుచున్నాము. అంగారక కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ అంగారకుడే మనముగా, మనమే అంగారకునిగా, అంగారకుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
గురుగ్రహము మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 5వ కక్షలో సుమారు 48 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము గురుగ్రహము. సూర్యుని ఒకసారి ప్రదక్షిణ చేయడానికి గురుగ్రహానికి 12 సంవత్సరములు పడుతుంది. గురుగ్రహం నుంచి బంగారు రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన మెదడు కణములతో సంబంధం ఉన్నది. గురువు కిరణములు బ్రహ్మజ్ఞానము, వివేకాభివృద్ధి, జీవితంలో మంచిని ఇవ్వగలవు. గురుగ్రహము కిరణములను మన శరీరము ప్రాణంతో కలుపుకొంచున్నాము. గురుగ్రహము కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచిని చేయగాక. ఆ గురువే మనముగా, మనమే ఆ గురువుగా. గురుగ్రహము మీద మనసు కేంద్రీకరించిన తపస్సు. శని గ్రహము మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 6వ కక్షలో సుమారు 88 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము శని గ్రహము. సూర్యుని ఒకసారి ప్రదక్షిణ చేయడానికి శనిగ్రహానికి 30 సంవత్సరములు పడుతుంది. శనిగ్రహం నుంచి నీలము, నలుపు, కలగలుపు రంగు కిరణములు ఉత్పన్నము అవుతున్నవి. ఈ కిరణములకు నరములతో సంబంధం ఉన్నది. శనిగ్రహం కిరణములు దీర్ఘాయువు, శరీరారోగ్యము, వస్తు సంపద, మనోబలము ఒసంగగలవు. శనిగ్రహము యొక్క కిరణములను మన శరీరము ప్రాణములతో కలుపుకొనుచున్నాము. శనిగ్రహం యొక్క కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ శనిగ్రహమే మనముగా, మనమే ఆ శనిగ్రహంగా. శనిగ్రహము మీద మనసు కేంద్రీకరించి తపస్సు. రాహు కేతువులనడి కాంతాలతో కూడిన ఛాయాగ్రహముల మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుని కేంద్రంలో అణువిచ్ఛత్తు జరిగి అణువులు బయటపడుతున్నవి. అవి శుద్ధ పరబయలుగా బ్రహ్మముగా మారుతున్నవి. ఇదే నల్ల బిందువు, బ్లాక్ హోల్. అవి అనేకంగా అక్కడ నిలవలేక ఒక గీత మాదిరి సూర్యుడి కేంద్రం నుంచి బయటపడి విశ్వాన్ని దాటి శుద్ధ పరబయలుతో కలిసిపోవుచున్నవి. ఈ విధంగా సూర్యుడికి ఇరుపక్కల నుంచి నిరంతరం బయటపడుతున్న నలుపు రంగు గల కాంత అలల మార్గమే ఒక ప్రక్కన రాహు అని, మరొక ప్రక్కన కేతువు అని పిలువబడుచున్నవి. రాహుకేతువు నుండి 2 కాంత అలల మార్గముల నుంచి
ఉత్పన్నమవుతున్న కిరణములు నలుపు రంగు కలిగి ఉన్నవి. ఈ కిరణములకు మన శరీరములో ఉన్న ఓజస్సుతో సంబంధం ఉన్నది. ఈ కిరణములు బ్రహ్మజ్ఞానము, శరీరారోగ్యము, జీవితంలో మంచిని ఇవ్వగలవు. రాహుకేతువుల కిరణములను మన శరీరము ప్రాణములతో కలుపుకొంచున్నాము. రాహుకేతువుల కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ రాహుకేతువులే మనముగా, మనమే ఆ రాహుకేతువులుగా. రాహుకేతువులనే ఛాయాగ్రహముల మీద మనసు కేంద్రీకరించి తపస్సు. శక్తి కళము, విశ్వరూపము. ఈ బ్రహ్మాండం అనే మహావిశ్వంలో ఈ సూర్య కుటుంబం వంటి అనేక కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నవి. ఈ విధంగా విశ్వమంతా నిండి ఉన్న అన్ని నక్షత్ర రాశులను మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని 12 రాశులుగా విభజించినారు. ఈ 12 నక్షత్ర రాశుల నుంచి నిరంతరం కాంత అలల కిరణములు ప్రసరిస్తూ ఉన్నవి. ఈ కాంత అలలు మనకు మంచినే చేయుగాక. బ్రహ్మము ఈ విషయాన్ని దాటి మనసుని విస్తరింపచేసుకొంచున్నాము. ఎల్లలేనటువంటి శుద్ధ బయలు బ్రహ్మము. అదే బ్రహ్మము ఈ బ్రహ్మాండము మొత్తము ఒక్కొక్క అణువులో మధ్యన అణువుకు అణువుకు చుట్టూ ఉండడాన్ని తెలుసుకొంచున్నాము. ఈ బ్రహ్మనే శుద్ధ పరబయలు మనలోని జ్ఞానంగా ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. ఆ బ్రహ్మమనే శుద్ధబయలు మన లోపల శరీరం, రక్త ప్రసారము, ఉష్ణ ప్రసారము, వాయు ప్రసారము, ప్రాణము అనే 5 భౌతిక భాగములుగా ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. వీటినన్నిటినీ నడిపిస్తున్నది జ్ఞానమని తెలుసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి మనిషిలో, ప్రాణిలో అమరం ఉండటాన్ని గుర్తిస్తున్నాము. ఈ విధంగా బ్రహ్మమే పరిణామ క్రమంలో అన్ని ప్రాణులు అయినదని ఎరిగి ఏ ప్రాణికి ఏ బాధ కలిగించకుండా, ఎక్కడ ఏ ప్రాణికైనా బాధ కలిగినా ఆ బాధ పోగొట్టడానికి మన పనులను సరిచేసుకుని కరుణతో జీవించడానికి సంకల్పించుకుందాము. ఈ విస్తరించి వ్యాపిన మనస్థితిని ఎప్పుడూ మరొక జ్ఞాపకం ఉంచుకుని సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఈ ఎరుకతో తపస్సు పూర్తి చేస్తున్నాము. సంకల్పం. దివ్యమైన శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దీవెనలు. జీవన భాగస్వామికి ఆశీస్సులు.
సంతానానికి ఆశీస్సులు, సహోదరులకు ఆశీస్సులు, దగ్గర బంధువులకు స్నేహితులకు ఆశీస్సులు, మనము పనిచేసే చోట నిత్య జీవితంలో మన సాన్నిధ్యములో ఉన్నవారందరికీ ఆశీస్సులు, శత్రువులు ఎవరైనా ఉన్నచో వారి మనసు మారాలని కరుణతో దీవించవలెను. గురుదేవులు శ్రీ వేదాద్రి మహర్షి గారి వేదాద్రియం సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘం సుఖినో భవంతు. ఆలయాల్లోని ధ్యాన మందిరం సుఖినో భవంతు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్కై ట్రస్ట్లు, అన్ని సబ్ సెంటర్సు సుఖినో భవంతు. ఈరోజు ధ్యానానికి సమావేశమైన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. 2 కర్తవ్యాలు. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్న వారికి నా వలన సాధ్యమైన సాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్న వారికి నా వలన సాధ్యమైన సాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్న వారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. ప్రపంచ సంక్షేమకాంక్ష. ప్రపంచంలో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే. ప్రపంచంలో ప్రజలు యుద్ధ విరోధ భయం లేక శ్రమపడుతూ తమ సమృద్ధిని కాపాడుకొనుచూ జీవించవలే. లోకమంతటా మానవ జాతి శాంతి నెడుకు తరగతి పెండిది పొంది పెరగవలే. వర్షకాలం. వానలు సకాలంలో సృష్టి వలె కురిసి బావులు, చెరువులు, దొరువులు, నదులు, ఏర్లు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. వానలు సకాలంలో సృష్టి వలె కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లాలి. వానలు సకాలంలో సృష్టి వలె కురిసి బావులు, చెరువులు, దరువులు, ఏర్లు, నదులు, గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. లోక సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். నాలో శాంతి నెలకొనుగాక, నా చుట్టూ శాంతి నెలకొనుగాక, ప్రపంచమంతటా శాంతి నెలకొనుగాక. శాంతి శాంతి శాంతి.